హలో ఫ్రెండ్స్, వాహనాల్లో పెట్రోల్ ఎప్పుడు కొట్టించుకుంటే మంచిదనే ప్రశ్న చాలామందికి తరచుగా ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడు కొట్టించుకున్నా లీటరే కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ సరైన సమయంలో పెట్రోల్ ఫిల్ చేయించడం ద్వారా కొంత లాభం కలుగుతుందని మీకు తెలుసా? మరి ఏ సమయంలో పెట్రోల్ కొట్టిస్తే మంచిదో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఇప్పుడే వీడియోని లైక్ చేసుకోండి. ఇక ఎక్కువ పెట్రోల్ ఎలా వస్తుందో చూద్దాం. ఉదయం రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పెట్రోల్ సాంద్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే చల్లని పరిస్థితుల్లో ఇంధనం కొద్దిగా కుదించబడిన స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో పెట్రోల్ పోయించుకోవడం వల్ల మీరు చెల్లించే అదే మొత్తానికి కాస్త ఎక్కువ ఫ్యూయల్ లభిస్తుంది. మరీ పెద్ద మొత్తం కాకపోయినా తరచుగా ఇలా చేయడం వల్ల కొంతమేర సేవింగ్ అవుతుంది. మరి మధ్యాహ్నం పెట్రోల్ పోయిస్తే ఏమవుతుంది? ఒకవేళ మధ్యాహ్నం లేదా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పెట్రోల్ పోయించుకుంటే అధిక ఉష్ణోగ్రత వల్ల ఫ్యూయల్ విస్తరిస్తుంది. విస్తరించడం ఇంధన పరిమాణంలో కొంచెం పెరిగినట్లుగా కనిపిస్తుంది. అంటే కొంత తక్కువ మొత్తంలో లభిస్తుందన్నమాట. అంటే 1 లీటర్ కొలతలో పెద్ద తేడా లేకపోయినప్పటికీ సూక్ష్మంగా కొద్దిగా నష్టం జరుగుతుంది. అందుకే చాలామంది నిపుణులు చల్లని సమయాల్లో ఫ్యూయల్ నింపుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే పెట్రోల్ కొట్టించుకునే విషయంలో కేవలం సమయం మాత్రమే కాదు, మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్ ద్వారా కొత్తగా ఇంధనం నింపుతున్నప్పుడు వెంటనే పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది కాదు. ఆ సమయంలో అండర్ గ్రౌండ్లోని ట్యాంక్లో ఉన్న మట్టి, దుమ్ము లాంటి మలినాలు కూడా పైకి వచ్చి ఇంధనంలో కలిసే అవకాశం ఉంటుంది. అలాంటి ఇంధనం వాహనంలోకి వెళితే ఇంజన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్రోల్ కొట్టించుకునే ముందు మీటర్ జీరోలో ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఇది చిన్న విషయం అయినప్పటికీ మోసాలకు గురి కాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఎప్పుడు ఒకే బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్యూయల్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు పెట్రోల్ కొట్టించుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. కనీసం 1/4 ట్యాంక్ ఎప్పుడు ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయితే ఇంధన పంప్ వేడెక్కే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు రావచ్చు. మొత్తానికి ఉదయం లేదంటే రాత్రి చల్లని సమయాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం ద్వారా కొంత ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని నమ్ముతున్నాను. వీడియో కనుక ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.